అమ్మా తనుజమ్మ, ఇది కదా మేము నీ నుండి కోరుకునేది. అవును, నిన్న ఎపిసోడ్ జరిగినంతసేపు నాగార్జున గారు మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా విషయం అడిగినప్పుడు కానీ నువ్వు కామ్గా కూర్చున్నావు, వింటున్నావు, మాట్లాడుతున్నావు. ప్రతిదానికి స్పందన ఒక చిన్న నవ్వు అయితే స్వచ్ఛమైన నవ్వు లేదా ఒక చిన్న వెటకారంతో నవ్వు, నెగిటివ్ నవ్వు ఇస్తున్నావు, అంతేగాని వాయిస్ రైజ్ చేయలేదు. నెక్స్ట్ అక్కడ దివ్య మాట్లాడుతున్నప్పుడు కూడాను తప్ప ఒప్ప నువ్వు మీద పడిపోయేదానివి, అడిచేదానివి. కానీ నిన్న ఎపిసోడ్లో మాత్రం నువ్వు మౌనం వహించావు. నాగార్జున గారు కూడా ఏదో అడిగినప్పుడు అడిగిన దానికే సమాధానం చెప్పావు. ఏం మాట్లాడాలనుకున్నా అదే మాట్లాడావు. టాప్ 1లో ఎవరున్నారంటే వెళ్ళి ఇమాన్యుల్ పెట్టావు. ఎగ్జిట్లో ఎవరున్నారంటే ఎవరో ఇంకో వ్యక్తిని పెట్టావు, బర్నీ గారినే పెట్టావు ఏకంగా తీసుకెళ్ళి. కానీ కోపంతో దివ్యాన్ని పెట్టలేదు, నువ్వు ఎక్కడ కక్షలు చూపించలేదు. ఎస్, నీలో ఈ శాంతియుతాన్ని, నీలో ఈ సాఫ్ట్నెస్ని మేము కోరుకున్నాం. ఇలా ఉంటే నిన్ను మేము అందరం లైక్ చేస్తాం అమ్మా, నిజం, వాస్తవం.